పిఎస్సిఎస్లో పర్సన్ ఇన్ఛార్జీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని పిఎస్సిఎస్ యాదగిరిగుట్ట చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాదగిరిగుట్ట మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతకుముందు యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ చైర్మన్గా ఇమ్మడి రామరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. పిఎస్సిఎస్లో పర్సన్ ఇన్ఛార్జీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని పిఎస్సిఎస్ యాదగిరిగుట్ట చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాదగిరిగుట్ట మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతకుముందు యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ చైర్మన్గా ఇమ్మడి రామరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం పిఎస్సిఎస్ రైతుల సొసైటీలో మితిమీరిన జోక్యం చేసుకుంటుందని అది సరికాదన్నారు. పాలక వర్గానికి నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రయత్నించగా తామంతా కోర్టుకు వెళ్లామని హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికలు జరిగే వరకు తమనే బాధ్యతలు చేపట్టవలసిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికైనా పిఎస్సిఎస్లకు ఎన్నికలు జరిపించాలని సూచించారు. నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎన్నికలు జరిపితేనే రైతులకు న్యాయం జరుగుతుందని కోరారు. రైతులకు సకాలంలో యూరియా విత్తనాలు అందించేందుకు, పంట పెట్టుబడి రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మడి రామరెడ్డిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నేతలు గోదా శ్రీరాములు, కర్రె వెంకటయ్య, బండి జంగమ్మ, కళ్యాం కృష్ణతో పాటు సర్పంచులు కవిడ మహేందర్, కొండ ఉపేందర్ రెడ్డి, నేతలు మాటూరి బాలయ్య, కోలా వెంకటేష్ తదితరులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. వ్యవస్థ ఏర్పడి దాదాపు 45 సంవత్సరాలు కావస్తుంది. ఈ 45 సంవత్సరాల్లో భాగంగా ఏ రోజు కూడా కోఆపరేటివ్ సొసైటీలకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలు గవర్నమెంట్ ఆఫీసర్లను ఏ రోజు కూడా నియమించలేదు. అటువంటి నియమాలకు విరుద్ధంగా ప్రభుత్వం పర్సన్ ఇన్ఛార్జీలని ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసర్లను ఎలక్ట్ చేసింది గత డిసెంబర్ మాసంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కుంటుపడింది. కానీ రైతుల సొసైటీకి సంబంధించి ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకొని అత్యుత్సాహంతో పర్సన్ ఇన్ఛార్జ్లను నియమిస్తే దానికి కోర్టు, గౌరవ హైకోర్టు గారు చెంపదెబ్బ పెట్టినట్టు మంచి ఉత్తర్వు ఇచ్చినారు. మరి గౌరవ హైకోర్టు గారికి మా సంఘం తరఫున పోరాడినటువంటి చైర్మన్లందరికీ కూడా మా యాదగిరిగుట్ట కోఆపరేటివ్ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతులకు సంబంధించిన సొసైటీ. ఈ రైతులకు సంబంధించిన సంఘంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వదు, ఒక్క రూపాయి కూడా సహకారం అందించదు. మా రైతుల పైసలతోటే మేము డెవలప్మెంట్ చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం. షేర్ క్యాపిటల్ ఒక్కొక్క రైతు దగ్గర లక్షకు 10,000 రూపాయలు తీసుకొని మేము డీసీబీకి, టెస్కాప్కి చెల్లిస్తే ఆ రైతుల సొమ్ము దోచుకుందామనే దురుద్దేశంతో ఈరోజు పర్సన్ ఇన్ఛార్జ్లను తీసుకొచ్చి కట్టబెట్టినందుకు గౌరవ హైకోర్టు గారు దాన్ని సస్పెండ్ చేసినారు. ఈరోజు కూడా పేపర్లో ఇంకొక వార్త చూసినాం. ఇది ఒక 4 రోజుల నుంచట మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగులు ఉన్నారట, వాళ్ళని నియమించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మీరు ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 908 సహకార సంఘాలు ఉన్నాయి. దీంట్లో 30 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. దాదాపు 30 లక్షల మంది సభ్యుల నోట్లో మన్ను కొట్టి మీరు ఒక 5-6 వేల మందితోటి మీ భజన పర్లతోటి చప్పట్లు కొట్టించుకుందామని వాళ్ళు ఏ రకమైన దురుద్దేశానికి పాల్పడుతున్నారో దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి పోరాడతాం. మీ ఆటలేం సాగనివ్వం. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించింది. ఈ రైతులది కూడా మీరు దీన్ని నిర్వీర్యం చేస్తే రైతులు చూస్తూ ఊరుకోరు. దాదాపు ఈ కోఆపరేటివ్ సంఘాలలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో దాదాపు 908 సంఘాలలో 30 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్క సభ్యుని ఇంట్లో 3 ఓట్లు వేసుకున్నా కూడా 90 లక్షల ఓట్లు ఉంటాయి.
ఈ 90 లక్షల ఓట్లు మీకు అవసరం లేదా అని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ 90 లక్షల ఓట్లు కనుక మీరు ఈ సహకార సంఘాలకు నామినేట్ చేస్తే ఒక్క ఓటు కూడా వేయం, అందరినీ ఉత్తేజపరుస్తాం. మీరు దీన్ని దురుద్దేశంతో చేస్తున్నారు కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. మాకు సహకారం చేస్తే మీ ప్రభుత్వానికి కూడా మేము సహకారంగా ఉంటాం. అటువంటి ఉద్దేశాలు పేపర్లో రాసిరు కానీ ప్రభుత్వానికి ఉందో లేదో నాకు తెలియదు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా పర్సనల్ ఇన్ఛార్జీలు పెడదామని తీర్మానం చేసిరట. ఆ తీర్మానం కూడా వాపసు తీసుకోవాలని ఈరోజు మేము సూచిస్తున్నాం. ఆ తీర్మానం కనుక వాపసు తీసుకోకుంటే దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అందరినీ కలుపుకొని పోయి మీ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం కూడా లేదు, మా టైం అయిపోయింది. ఎలక్షన్లు పెట్టి మళ్ళీ సహకార సంఘాలకు పాలకవర్గాలు ఏర్పాటు చేయండి, మేము స్వాగతిస్తాం. మీకు పాలాభిషేకాలు చేస్తాం, మీకు సహకారంగా ఉంటాం. మీ వెన్నంటి మీ అభివృద్ధిలో కూడా భాగంగా మేము సహకారంగా ఉంటాం. అందరు అభివృద్ధిలో సహకారం చేస్తేనే మీరు అభివృద్ధిలో ముందుకు పోతారు. కొందరిని పక్కకు పెట్టి విపరీత ధోరణితోటి, వింత ధోరణితోటి మీకు ఎవరైతే సూచనలు ఇస్తారో అవి కరెక్ట్ కావు. ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మా కమిషనర్ గారు మమ్మల్ని పునర్నియమీకరణ చేసినందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. అదేవిధంగా యూరియా యాప్ అని పెట్టినారు. మా సంఘంలో యూరియా బస్తాలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం లేదు. మామూలు రైతులు ఉంటారు, చదువురాని రైతులు ఉంటారు. యాప్ అంటే టచ్ ఫోన్లు, పెద్ద పెద్ద ఫోన్లు కావాలి. చిన్న ఫోన్లు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి యాప్ ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియదు. యాప్ అనే ఉద్దేశం, యాప్ అనేది తొలగించి రైతులకు తక్షణమే యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ ఏ రకమైన ఎరువులు కానీ అందుబాటులోకి తెచ్చి క్యూ లైన్లు లేకుండా వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే యాప్ తోటి ఏముందండి, యాప్ బస్తాలు లేనిది, గోదాములలో బస్తాలు లేనిది యాప్లో బుక్ చేస్తే ఏం లాభం? ఇదివరకు రైతు ఎట్లా ధైర్యం ఉండంటే అన్నం తిని పొలంలో పోయేటప్పుడు సంఘం బస్తా తీసుకొని పోయి పొలంలో వేసుకుందామనే ధైర్యం ఉండే. ఈరోజు యాప్ వచ్చినాక కలుపు తీసినాక నెల రోజులకు కూడా యూరియా బస్తాలు అంతలేవు. మొన్న యూరియా షార్టేజ్ వచ్చినప్పుడు మేము దాదాపు 30 లార్ల యూరియా అందుబాటులో పెట్టి మా మండలంలో కొరత లేకుండా చేసినాం. మీరు స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఓ యూరియా తెలియదు, ఓ లోన్లు ఇచ్చే తెలియదు. ఇంతవరకు ఒక రైతు కూడా ఒక లోన్ ఇవ్వలే. ఆ యూరియా తెచ్చిపెట్టినారు, అదేందో తెలియదు, రైతులకు ఎట్లా ఇవ్వాలనో తెలియదు. మమ్మల్ని తీసేసిన రోజు ఫోన్లో మెసేజ్ వచ్చింది. కనీసం స్పెషల్ ఆఫీసర్ వచ్చిన రోజు మరి చైర్మన్ గారు సంఘం ఎట్లున్నది, మరి సంఘం కార్యకలాపాలు ఎట్లున్నాయి, ఇక ముందు ఎట్లా ముందుకు తీసుకుపోదాము. నేను సంఘ సభ్యునే కదా, పిలవాలి కదా, పిలవకుండా వచ్చి జాయిన్ అయిపోయారు. ప్రతి ఒక్క సొసైటీలందు ఇదే పరిస్థితి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పోయినాక కూడా వాళ్ళు ఏం చేసిరో కూడా మాకు వచ్చి ఒక రోజు వచ్చి వాళ్ళు అందుబాటులో ఉండి మరి సొసైటీ కార్యకలాపాలు 6 నెలల నుండి ఏం చేసినారు అది కూడా మాకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద, గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కూడా ఉంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ